హాయ్ అండి. కొత్తగా కట్టిన హౌస్లో అయితే ఫస్ట్ మ్యాంగో పిక్లు అయితే పెట్టేస్తున్నామండి. సీజన్ అయితే అయిపోతుంది కదా, చాలా మంది ఆవకాయ కావాలని అడుగుతున్నారండి. 500 కాయల వరకు అయితే తెప్పించామండి. అన్ని ముక్కలు కొట్టడం మన వల్ల కాదని చెప్పి బయట మనుషులు పెట్టి ముక్కలు కొట్టిస్తున్నాము. కొన్ని మ్యాంగోస్ అయితే పండిపోయాయండి, అవి తీసి పక్కన పెట్టేసాము. మేడపైన అయితే మా మామయ్య గారు ఎండుమిరపకాయలు ఎండబెట్టారండి. తర్వాత తీసుకెళ్లి మిల్లులో ఫ్రెష్గా కారం అయితే పట్టించారు. అలాగే కొంచెం మంది అయితే వెజ్ పికిల్స్ కి నాన్ వెజ్ పికిల్స్ కి ఏమైనా మిక్స్ అవుతుందా అని అడుగుతున్నారండి. లేదండి, వెజ్ పికిల్స్ చేసిన రోజు నాన్ వెజ్ చేయము, నాన్ వెజ్ పికిల్స్ చేసిన రోజు వెజ్ అయితే అస్సలు చేయమండి. యాక్చువల్గా మా అత్తయ్య గారు కూడా చాలా పూజలు చేస్తారు. ఫాస్టింగ్ ఉన్న రోజులు అయితే ఇక్కడ వెజ్ పికిల్స్ తీసేసుకుంటారండి, ఎందుకంటే ఆవిడ దగ్గరుండి చూస్తున్నారు కాబట్టి. సో మీకు ఏ పికిల్స్ కావాలంటే అవి హ్యాపీగా తీసుకోవచ్చు. ఫైనల్ గా మన ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఒక 2 days పక్కన పెట్టి వేడి వేడి అన్నంలో పప్పు, ఆవకాయ, నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదండి, అమ్మగా. అలాగే మన డీపీ ఫుడ్స్ లో వెజ్ పికిల్స్ కానీ నాన్ వెజ్ పికిల్స్ కానీ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే గూగుల్లో dpfoods.in అని సెర్చ్ చేయండి, లేదంటే వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు. ప్రత్యేకంగా బ్యాచిలర్స్ కానీ హాస్టలర్స్ కానీ మన ఫుడ్ అయితే హోమ్ ఫుడ్ ఫీల్ అయితే ఇస్తుందండి.